నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక దారుణమైన హత్య జరిగింది. దీనికి సంబంధించి దాని వెనుకున్న కథంతా కూడా చాలా కొత్త కోణంలో ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అనే విషయాలైతే వెల్లడైనయి. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆదిత్య, ఓవర్ టు యు. చెప్పండి. పశ్చిమ బెంగాల్‌లోని జరిగిన హత్య ఉదంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించి చాలా భయానక దృశ్యాలు అక్కడ కనిపించినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. సో, అసలు ఏం జరిగింది? ఎవరు? ఇది మరొక వివాహేతర సంబంధం, ఒక భర్త ప్రాణాలని తీసింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇది కూడా వివాహేతర సంబంధం, దాని తాలూకు జరిగిన మర్డర్ అని చెప్పేసి క్లియర్ గా తెలిసిపోయింది. సో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇది పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగనాల జిల్లాలో ఈ దారుణమైన సంఘటన అయితే వెలుగులోకి అయితే ఇప్పుడు రావడం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ అంటారు. ఇతను తన ప్రియురాలి భర్తను అతి కిరాతకంగా చంపేసి ఆ మృతదేహాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా నరికి కాల్వలో పడేసి మొత్తం దాన్ని ఎవరికి కనిపించకుండా చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కాకపోతే అది బయటపడింది. సో ఒక్కసారిగా బయటపడడంతో ఈ ఘటన మొత్తం కూడా అక్కడ స్థానికంగా ఒక కలకలం అయితే రేపడం జరిగింది. సో ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్ఓ రిజ్వాన్ హసన్ మొండల్, ఇతను బిఎల్ఓ గా పనిచేస్తున్నాడు. మళ్ళీ ఇతనికి ఇంకో వ్యక్తి సహకరించారు. అతని పేరు సాగర్ గైన్. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా అతి కిరాతకంగా అతన్ని చంపేశారు అనేది ఒకసారి చూస్తే ఇప్పటి వరకు అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియదంటే 30 ఏళ్ల నాజీర్ ఆలీ అనే వ్యక్తి ఇతని భార్యతో ఈ ఇంతకు ముందు చెప్పిన ఈ బిఎల్ఓ రిజ్వాన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి కొంత కాలంగా కూడా వివాహేతర సంబంధం అయితే ఉంది. అయితే ఈ విధంగా అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు అతని భర్త అడ్డుగా ఉన్నాడు, ఆమె భర్త అడ్డుగా ఉన్నాడు. సో అతను తొలగించుకుంటే ఈ అమ్మాయి నా వశం అవుతుందని ఒక ప్లాన్ వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అతను చంపేద్దామని చెప్పేసి ఒక కుట్ర అయితే పన్నారు ఈ రిజ్వాన్ అనే వ్యక్తి. సో ఆలీని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి, ఇదే ప్లాన్. సో అయితే అతని సోమవారం సాయంత్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పనులకు సంబంధించి ఒక సమస్య ఉందని చెప్పేసి సాకుగా చెప్పి ఒక నిర్మానుష్య ప్రాంతానికి ఈ రిజ్వాన్ అనే వ్యక్తి ఆలీని అయితే తీసుకెళ్లడం జరిగింది. సో అలా తీసుకెళ్లిపోయాడు ఒక ఎవరు లేని ఒక ప్రాంతానికి. సో అక్కడికి చేరుకున్న తర్వాత ఈ రిజ్వాన్ అతని స్నేహితుడు ఈ సాగర్ వీళ్ళిద్దరూ కలిసి అతన్ని అతి దారుణంగా ఆలీని అయితే హత్య చేయడం జరిగింది. సాక్ష్యాలు మొత్తాన్ని కూడా మాయం చేసే క్రమంలో ఆ మృతదేహాన్ని దారుణంగా ముక్కలుగా నరికి ఆ బదూరియా ప్రాంతంలో ఒక కాల్వలో 3 వేరు చోట్ల పడేశారు. ఒక చోట కాకుండా వేరు చోట్ల పడేశారు, ఎవరికి దొరకకూడదని చెప్పేసి. అయితే మంగళవారం నుంచి కూడా ఈ ఆలీ కనబడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చంపేశారు కాబట్టి కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టేశారు. అప్పుడు కాల్ డాటాలు వాటిని వీటిని పరిశీలించడం జరిగింది. సో ఆ మొత్తం కాస్త ఇన్వెస్టిగేషన్ డెప్త్ గా వెళ్లి చేయడంతో అసలు విషయం అయితే బయటపడింది. సో శుక్రవారం నాడు ఎవరి అయితే ముక్కలు అక్కడక్కడ పడేశారో సో అక్కడికి వెళ్ళేసి వెలికి అటు మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ చేపట్టడంతో ఆ శరీర భాగాలు మొత్తాన్ని కూడా బయటకు తీయడం జరిగింది. సో అటు రిజ్వాన్ ని అతనికి సహకరించిన సాగర్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ వైఫ్ ని కూడా అంటే ప్రమేయం ఏమన్నా ఉందా లేదా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఈ ఘటన అటు తెలియడంతో స్థానిక ప్రజలు కూడా మొత్తం ఆగ్రహానికి గురైపోయారు. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేసి ఒక ధర్నా లాంటిది, ఒక దిగ్బంధన లాంటిది అక్కడ చేపట్టడం జరిగింది. అంటే ఎట్లన్నా నిందితులకు కఠినంగా శిక్ష చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఏకంగా అరగంట పాటు వాళ్ళు ఆందోళన అయితే చేశారు. సో పోలీసులు కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు, బాధితులకు న్యాయం చేస్తామని అటు హామీ ఇచ్చి వాళ్ళ నిరసన అయితే విరమింపజేశారు. ఇప్పుడు నిందితుల పైన హత్య, సాక్ష్యాల విధ్వంసం వంటి సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. సో అలా ఒక వివాహేతర సంబంధం అయితే మరొకసారి ఒక భర్త ప్రాణాలకైతే ఈ విధంగా చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకా దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటారు. అంటే కంప్లైంట్ ఇచ్చింది మరి భార్య లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల తెలియదు. దాని మీద అంటే కుటుంబ సభ్యులు ఇచ్చారని చెప్పారు, అందులో భార్య ఉందా లేదా తెలియదు. మరి ఇప్పుడు ఎవరైతే ఈ ఆలీని అడ్డు తొలగించుకోవాలని రిజ్వాన్ ప్లాన్ వేశాడు. రిజ్వాన్ తో అతని భార్యకు సంబంధం ఉన్న నేపథ్యంలో మరి భార్య ప్లాన్ ఏమన్నా తన భర్తని అడ్డు తొలగించుకోవాలని అతని భార్య కూడా ప్లాన్ వేసిందా లేదా అనేది కూడా
ఇంకా క్లారిటీ ఇంకా ఎటువంటి విషయాలు అయితే బయట అయితే పడలేదు. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా మరిన్ని విషయాలు అయితే బయటపడతాయి. అలాగే ఇట్లాంటిది ఇంకా చాలా సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు హిమాలయ హనీమూన్ కపుల్ కు సంబంధించి అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో వరల్డ్ అంటే దేశవ్యాప్తంగా మనం చూసాం. దాని తర్వాత ఎన్నో ఘటనలు ఇటు వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, భర్త ప్రాణాలు తీసుకోవడం, భార్య ప్రాణాలు తీసుకోవడం, పిల్లల ప్రాణాలు తీసేయడం, ఇటువంటి సంఘటనలు వరుస పెట్టి కూడా చూస్తూ ఉన్నాం. అటువంటిదే ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన. అలాగే ఇంకోటి కూడా రీసెంట్ గా ఇప్పుడు ఇది జరిగిన రోజే ఇంకోటి కూడా జరిగింది. అది నోయిడాలో జరిగింది. ఇక్కడ కూడా ఒక పార్క్ చేస్తున్న కార్ లో ఒక పురుషుడు, ఒక మహిళ తలలో బుల్లెట్ల గాయంతో శవమై కనిపించారు. వీరిద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టు తెలిసిందంట. అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రియురాల్ని కాల్చి చంపి ఆ తర్వాత వ్యక్తి తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ విధంగా మర్డర్ సూసైడ్ కింద దీన్ని అనుమానిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఈ ప్రేమ, వివాహేతర సంబంధాలు ఇలా ప్రాణాలను అయితే తీసేస్తున్నాయి. సో అటువంటి ఘటనల్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో మరి ఇంకా అవుతూ ఉన్నాయి. ఆదిత్య, ఇప్పుడు చూసుకుంటే ముందు కేసులో ఏదైతే ఉందో ఈ కేసుకి సంబంధించి చనిపోయిన వ్యక్తి ప్రియురాలి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అంటే ఓట్ల లెక్కింపు కోసము అని ఆయన పిలిపించడం జరిగింది అని అన్నారు మీరు. సో అంటే ఈయన కూడా దానికి సంబంధించిన పని చేస్తూ ఉన్నారా, వృత్తిపరంగా అదే వృత్తిలో ఉన్నారా ఇతను కూడాను, లేదు ఇతనికి ఏమైనా ఆయన జూనియర్ అసిస్టెంట్ గా కానీ అట్లా ఏమైనా ఉన్నారా, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పనులకు సంబంధించి ఒక సమస్య ఉందని చెప్పేసి సాకుగా చూపించి అతన్ని పిలిపించుకోవడం జరిగింది. అతను పిలిస్తే ఇతను వెళ్ళాడంటే ఏమన్నా పరిచయాలు ఉండే ఉండాలి, మాక్సిమం తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఇట్లా పరిత్వాన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఆలీకి తెలుసుండే అవకాశం అయితే ఉంది. సో పిలుస్తున్నాడు కదా వెళ్దామని చెప్పేసి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో అతను బిఎల్ఓగా పనిచేస్తున్నాడు కాబట్టి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్, ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ పిలిచాడు అంటే మిస్టేక్ ఉందని చెప్పేసి కామన్ గా ఎవరైనా వెళ్తూ ఉంటారు. మనమైనా కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్షన్స్ కోసం రావాలంటే వెళ్తూ ఉంటాం కదా. అలానే ఒక పని మీద పిలిపించుకోవడం అయితే జరిగింది. అంటే ఇతను ఇలా పని చేయనట్టున్నారు. మేబీ అతను ఓటుకు సంబంధించి ఏదన్నా చిన్న ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి ఏదో ఒక కట్టుకథ చెప్పైతే అతను రప్పించుకోవడం అయితే జరిగింది. అదే మనకు కనిపిస్తూ ఉంది. సో అతను కూడా బిఎల్ఓ పిలుస్తున్నాడు కదా పోవాలన్నట్టుగా పోయినట్టున్నారు. మేబీ పరిచయం కూడా ఉండుండొచ్చు. ఓకే, సో ఇక్కడ వాళ్ళ వైఫ్ ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఇప్పుడు అంటే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారా, లేదా వైఫ్ ని కూడా అదుపులోకి తీసుకుని ఈ వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది అన్న విషయాన్ని తెలిసిన తర్వాత తీసుకున్నారా? ఇప్పటి వరకు అయితే ఆ సాగర్ అనే వ్యక్తి, రిజ్వాన్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ కు సంబంధించి ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళ భార్యను అదుపులోకి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అంటే వీళ్ళ భార్య పాత్ర ఉందో లేదో ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే. సో ఆమె ఇంకా అదుపులోకి తీసుకోలేదని కూడా చెప్తున్నారు. ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే చంపారో ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళిద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరి ఇలా భార్య పాత్ర ఉందా లేదా, ఈమెకు తెలియకుండానే రిజ్వాన్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడా, లేకుంటే ఈమె ప్రమేయంతో తీసుకున్నాడా? ఇప్పుడు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు, 2-3 రోజుల నుంచి కనబడట్లేదా అన్నారు కదా. మరి కుటుంబ సభ్యుల్లో ఈమె కూడా ఉందా, అంటే ఆమె కూడా కంప్లైంట్ చేసిందా భర్త కనిపించట్లేదు? ఇవన్నీ కూడా ఇంకా అలాగే మిగిలిపోయే తొందరలో తెలిసిపోతాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది చూసారు కదా, ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ అయితే తరచుగా కూడాను ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి తీవ్రమైన కలకలం సృష్టిస్తున్న కేసెస్ ఇవన్నీ కూడాను. సో నార్మల్ గా హత్య చేయకుండా వాళ్ళని మళ్ళా గుర్తు తెలియకుండా కూడా వాళ్ళని ముక్కలు చేయడము లేదా ఛిద్రంగా చేయడము ఇట్లాంటి వాటికైతే పాల్పడుతూ ఉన్నారు. సో మరి అతను ఇలా బిఎల్ఓ కింద ఉన్న ఒక ఆఫీసర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి ఉదంతానికి పాల్పడడం అనేది అక్కడ తీవ్రంగా ఆగ్రహాన్ని కూడా రప్పించింది. మరి ఇంకా ఇతర సంబంధం ఏమైనా ఉందో, దీనిలో వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయిందా అనే దాని గురించి అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అని చెప్పేసి అయితే పోలీసులు ఇచ్చిన ఆధారాల ప్రకారం, మనకి వాళ్ళు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ లో అధికారికంగా ఇచ్చిన ఆధారాల ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. బట్ ఇంకా డీప్ గా దీని మీద సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వైఫ్ కూడా ఉన్నారా దీని వెనుక అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అలాగే నోయిడాకి సంబంధించిన కేసు కూడా సేమ్, అంటే ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అని అంటూ ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ
ప్రేమికులా, లేదు ఇద్దరికి విడివిడిగా పెళ్లిళ్ళైనయా, లేదు ఇద్దరు పెళ్ళైన వాళ్ళ, ఈ డీటెయిల్స్ కూడా ఇంకా రావాల్సిన ఇదైతే ఉంది. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో చూసుకుంటే ఓవరాల్ గాని ఇలాంటి కేసెస్ ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక రకమైన ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. డాక్టర్స్ కూడా ఇట్లాంటి విషయాల్లో, సైకాలజిస్టులు కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, ఒక మానసికమైన ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. లేదు ఒక పైశాచికమైన ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్ళు పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మళ్ళా జైలుకి వెళ్ళడము, రావడము, దీనివల్ల ఫ్యామిలీస్ కూడా పూర్తిగా డిస్ప్యూట్స్ వచ్చి అవి పొల్యూట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హత్యలకి పాల్పడొద్దు, అలాగే ఆత్మహత్యలు కూడా చేసుకోవద్దని పదే పదే పోలీసులు వారిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఇది పశ్చిమ బెంగాల్ అలాగే నోయిడాకి సంబంధించిన కేసెస్ కి సంబంధించిన అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్డేట్ చేసే ప్రయత్నం